ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేటువంటి సమస్య లేదు అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పి ఒక లాజిక్ని కూడా చెప్పారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఆ లాజిక్ ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. రానున్నటువంటి ఎన్నికల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పేశారు. ఒక లాజిక్ను కూడా జోడించారు ప్రశాంత్ కిషోర్. సార్ ఏంటి ఆ లాజిక్ ఏంటి? నిజంగా ఆయన చెప్పిన మాటలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నిజం కాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం అనేది అసంభవం అని చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పినటువంటి ప్లేస్ ఏందో తెలుసా? పీటీఐ సంపాదకులు సమావేశంలో చెప్పారు. అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఉండేటువంటి ప్లేస్ ఆ వేదిక. ఆ వేదికలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఎవరు? సెఫాలజిస్ట్. ఆయన సర్వేలు చేస్తూ ఉంటారు, దాంట్లో నిష్ణాతులు ఆయన. ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలుసు, భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని అత్యధిక స్థానాలతోటి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఒక సెఫాలజిస్ట్ ఆయన. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కర్త కర్మ క్రియ అన్నీ ప్రశాంత్ కిషోరే. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి ప్లానింగ్స్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఆయన, నేను అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాను, నేను పొరపాటు చేశాను, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని చెప్పి ఆయనే లెంపలేసుకొని ఒక జాతీయ వేదిక మీద దాదాపు సంవత్సరం క్రితం ఒక వ్యాఖ్య చేశారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అనే దాని మీద రకరకాలుగా ఆయన కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు. ఒకనొక మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని రాజకీయ సలహాదారుగా పెట్టుకోవాలని చూశారు. ఆయన అమలు చేసేటువంటి స్కీములు ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అమలు అవుతున్నాయి, ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది, ఈ స్కీములను ఏ స్థాయిలో ఆదరిస్తున్నారు, ఏ స్థాయిలో తిరస్కరిస్తున్నారు, వాటి లోపాలు ఏంటి, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ టీంను వాడుకోవడానికి, ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారుగా పెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ నో అని చెప్పారు. కరెక్ట్గా 1 year తర్వాత పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రారంభమైన తర్వాత 1 year తర్వాత ప్రశాంత్ కిషోర్ అక్కడ జరిగేటువంటి పరిపాలన గురించి చాలా క్షుణ్ణంగా, నిశితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత పరోపోటని నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపించాను, సమాజానికి చేటు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయనకై ఆయనే మదన పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే విషయాన్ని బయట పెట్టాడు ఆయన. యాక్చువల్గా సెఫాలజిస్ట్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేస్తారు, కానీ కొంత సామాజికమైన దృక్పథ, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్కి ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చారు అనేది ప్రశాంత్ కిషోర్ సంబంధించిన వర్గీయులు చెప్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ప్రశాంత్ కిషోర్ మేము ఎప్పుడో తరివేశాము, మాకు ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు. అంటే డబ్బులకు సంబంధించి ఏదో గొడవలు నడిచాయి ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రశాంత్ కిషోర్కి మధ్య ఒక ఆర్థిక లావాదేవీ విషయంలో కొంచెం పొరపత్యాలు వచ్చినాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఒకటేంటంటే అసలు ఐప్యాక్ అనేది ఫౌండరు, కర్త కర్మ క్రియ అన్నీ ప్రశాంత్ కిషోర్. అంటే ఐప్యాక్ అనేది ఒక సర్వే ఇచ్చిందంటే అదేదో ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతుంది, లేదంటే ఆ ఐప్యాక్ అనేది సూచనలు ఇస్తే అది వర్కౌట్ అవుతాయి అనేటువంటి ఒక భావన ఉండేది. సో ఐప్యాక్కి సంబంధించి షేర్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కువ భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింది. సో ఐప్యాక్ని ఆయన చేతుల నుంచి లాగేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటి వినిపిస్తూ ఉంది. అందుకే ఐప్యాక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. ఐప్యాక్కి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం లేదు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు అత్యధిక భాగం, దాంట్లో ఉండేటువంటి అత్యధిక భాగం 60% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింది కాబట్టి దాని మీద ఆధిపత్యం కానీ, దాని మీద నిర్ణయాలు కానీ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ని నామినల్ చేసేసారు అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద తరచూ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. కానీ ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు దేశవ్యాప్తంగా అతను పలుచనేటువంటి అవకాశం ఉంది. ఏమాత్రం ఎవిడెన్స్ లేకుండా, ఏమాత్రం దానికి ఆధారాలు లేకుండా ఆయన కనుక ఆరోపణలు చేస్తే అది
సమాజంలో ఆయన్ని పలసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఆ విధమైనటువంటి కామెంట్లు చేయడానికి అవకాశం లేదు ఆయన. పైగా ఆయన చేసినటువంటి తాజా కామెంట్ ఎక్కడ చేశాడు? పీటీఐ సంపాదకుల వేదిక మీద చేశారు. ఆ వేదిక మీద అలాంటివి చేస్తే కనుక వాళ్ళు లాజిక్ అడుగుతారు, ప్లస్ రీజన్ అడుగుతారు. సో వాళ్ళు అడిగినటువంటి రీజన్ ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు, అసంభవం అంటున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, మీకు ఆధారాలు ఏంటి అని చెప్పి అడిగారు ఆయన. అడిగినప్పుడు చాలా సింపుల్గా క్లుప్తంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక ప్రొవైడర్ లాగా ఉన్నారు, అంతే తప్ప ఆయన పరిపాలకుడిగా లేడు, ప్లస్ డిక్టేటర్ లాగా ఉన్నాడు, ఒక మోనార్క్ లాగా వ్యవహరించాడు, అది ప్రజలకు నచ్చదు, కాబట్టి ఆయన గెలవడం అసంభవం అని చెప్పి చెప్పాడు. ప్లస్ సంక్షేమ పథకాలు ఓన్లీ నగదు బదిలీ మీదనే ఆధారపడ్డాడు, అది సమాజానికి ఉపయోగపడలేదు. సమాజం అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా వెనకబడిపోయింది, అక్కడ అభివృద్ధి కుంటుపడింది, ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తిరస్కరిస్తారు, కేవలం ఆయన ఒక ప్రొవైడర్ మాత్రమే. అంటే ఏంటి? అప్పు తీసుకురావటం, దాన్ని బదిలీ చేయటం, అంటే గుమస్తాలాగా వ్యవహరించాడని. ఒక గుమస్తా మాదిరిగా వ్యవహరించాడు, ఒక ప్రొవైడర్ మాదిరిగా వ్యవహరించాడు. ఆయన అప్పు తీసుకొస్తున్నాడు, అకౌంట్లు వేస్తున్నాడు, వాటిని బటన్ కొట్టి వాళ్ళ లబ్ధిదారులకి ఎవరికి కావాలో వాళ్ళకి పంచుతున్నాడు. అది కాదు పరిపాలన. ఆయన ఒక రాజు అనుకుంటున్నాడు, ఆయన ఒక రాజు అనుకొని రాచరిక పరిపాలన చేశాడు 5 సంవత్సరాల పాటు. అది భరాయించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలు లేరు అనేది ఆయన చెప్పినటువంటి రీజన్, ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి రీజన్. అంతకంటే ముందు కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక క్లియర్ కట్గా ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? రాబోయేటువంటి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగేటువంటి ఎన్నికలు కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి మధ్య జరిగేటువంటి ఎన్నికలు కాదు, రాబోయేటువంటి ఎన్నికలు పెద్దలు పేదలకు మధ్య జరిగేటువంటి పెత్తందారులకు పేదలకు మధ్య జరిగేటువంటి వారు అని చెప్పి ఆయన ప్రచారం చేశాడు తొలి రోజుల్లో. అంటే ఒక క్లాస్ వార్ తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అది వర్కౌట్ కాదు దక్షిణ భారతదేశంలో అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అది ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది, కానీ క్లాస్ వార్ అనేది దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల అసలు క్లాస్ వార్ అనేటువంటి ఆ స్లోగన్ పనిచేయదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈయన పేదలు ధనికులు అనేటువంటి ఒక వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది. అది పనిచేయలేదు, వర్కౌట్ కాలేదు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు వర్కౌట్ కాలేదంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత కుబేరుడు, రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనవంతుడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అలాంటప్పుడు ఈయన రాబోయేటువంటి ఎన్నికలు పేదలకి ధనికులకు మధ్య జరిగేటువంటివి అని చెప్పి ఎలా చెప్తారు? ఎవరు పేదలు, ఎవరు ధనికులు? ఒకవేళ ధనికులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అయి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి టీం అయి ఉండాలి. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత క్లాస్ వార్ అసలు ప్రసక్తే లేదు. అక్కడ వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి చెప్పారు అప్పట్లోనే. దాని కంటిన్యూషన్ ఇప్పుడు ఏం చెప్పారంటే జగన్ అనే అతను ఒక మోనార్క్, ఒక రాజులాగా రాచరికంలాగా పరిపాలన చేశాడు, అది ప్రజలకు నచ్చలేదు. ప్లస్ ఉచితాలు అని చెప్పి ఇక నగదు బదిలీని పంపిణీ చేశాడు, అది రాష్ట్రానికి అభివృద్ధి జరగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది అసంభవం, అధికారంలో రావడానికి మరోసారి అధికారంలో రావడం అనేది అసంభవం, అది జరగని పని, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు అని చెప్పి ఆయన తేల్చి చెప్పేశారు ఆ వేదిక మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.